నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. కాంట్రాక్ట్ అధ్యాపకుడు గౌతంపై వేధింపులు తట్టుకోలేక నర్సింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో గౌతంను విధుల నుంచి తొలగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. నవీన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఈ వేధింపుల ఇష్యూ కలకలం రేపింది. ఏకంగా ఆయన ఒక ట్యూటర్ గా పనిచేస్తున్న డాక్టర్ గౌతమ్ ఒక సెకండ్ ఇయర్ అమ్మాయిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆ అమ్మాయితో చనువుగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్లాసులోకి వెళ్లి పాఠాలు చెప్పిన ప్రతిసారి కూడా అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించడం, అలాగే అమ్మాయిని తన ఛాంబర్ లోకి రమ్మని పిలవడం లాంటి సంఘటనలు జరిగాయి. ఈ క్రమంలోనే అమ్మాయితో వ్యక్తిగతంగా తన ఛాంబర్ లో పిలిపించుకొని అసభ్యకరంగా ప్రవర్తించినట్టు అమ్మాయి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత ఆమెతో సెల్ ఫోన్ లో చాటింగ్లు చేయడము, అలాగే మొబైల్ ఫోన్ చేసిన సందర్భంలో కూడా ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ నేపథ్యంలోనే గత రాత్రి అమ్మాయి తను బయట ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. ఆ హాస్టల్ గదిలోకి వెళ్ళిన తర్వాత నిద్ర మాత్రం మింగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. అప్పటికే తోటి విద్యార్థులు గమనించి ఆమె హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో ప్రాణాపాయం మాత్రం తప్పింది. ప్రస్తుతం అమ్మాయికి చికిత్స కొనసాగుతోంది. అయితే అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్ 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో డాక్టర్ గౌతమ్ పై కేసు నమోదైంది. అతని కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ కూడా చేశారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ అలాగే కళాశాలకు సంబంధించిన అధికారులు కూడా విచారణ జరిపారు. విచారణ అనంతరం గౌతమ్ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నట్లు రుజువు కావడము, అలాంటి ఆధారాలు దొరకడంతో అతన్ని పూర్తిగా విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఇటు అమ్మాయిలను వేధించడము, అలాగే ఈ ర్యాంకింగ్ లాంటి సంఘటనలు గత కొంతకాలంగా రిపీట్ అవుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి విద్యార్థులు కోరుతున్నారు. నవీన్. థ్యాంక్ యూ శ్రీపతి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నిన్న అమ్మాయి బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయికి సంబంధించి గత 15 రోజుల నుంచి అందులో పనిచేసే ఒక ట్యూటర్, సోషాలజీ చెప్పే ట్యూటర్ ఒక ఆయన ఆమెకు ఫోన్ చేసుకుంటూ మెసేజ్ చేసుకుంటూ తన రూమ్కి అంటే ఆయన ఛాంబర్కి రమ్మని చెప్పేసి అంటే ఈ అమ్మాయి పోయింది, ఏ పని మీద ఉందో అని చెప్పేసి పోతే అక్కడికి పోయేసరికి ఎవరు లేకపోయేసరికి ఎందుకు పిలిచినా సార్ అంటే ఊరికనే పిలిచినాను అని చెప్పేసి ఆ అమ్మాయితోటి రెగ్యులర్గా మెసేజ్ పెట్టడం కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉన్న క్రమంలో అమ్మాయి మనస్తాపం చెంది మన సాయంత్రం ఆమె కొన్ని పిల్స్ వేసుకోవడం జరిగింది. దాంతో వాళ్ళ వాళ్ళ క్లాస్మేట్స్ కొందరు రూమ్మేట్స్ చూసి ఇమీడియట్గా ఆమెను హాస్పిటల్ షిఫ్ట్ చేసిండ్రు. ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న ఆమె పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ బేస్ చేసుకుని ఒక కేసు నమోదు చేయడం జరిగింది.